అందరికీ నమస్కారం. ఈ వీడియో తులసి చందు వీడియోకి కౌంటర్. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తులసి చందు, ఎవరో మహువా అంట, ఇంకా ఐజూడ్, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి అంటే భారతదేశంలో ఉన్న హిందువుల్ని ఏమార్చటం, వాళ్ళకి తప్పుడు సమాచారాన్ని అందించడం, వాళ్ళని ఇంకా తొంగబెట్టేయటం, సెక్యులరిజం అనే భూతాన్ని చూపించి భయపెట్టడం. అలాగే ఇక్కడ ఈమె ఒక వీడియో చేసింది. ఏంటి ఆ వీడియో? అటాక్స్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ అని. కానీ ఈవిడ మిళితం చేసినటువంటి ఆ యొక్క పదాలు కానీ సందర్భాలు కానీ చాలా విచిత్రంగా అనిపించాయి, బాధగా కూడా అనిపించాయి. అందుకే అవన్నీ కూడా చెప్పాలనిపించింది. రైట్ బిట్వీన్ ద లైన్స్ లాగా ఈమె స్టోరీ టెల్లింగ్లోనే ఎంత వీనం ఉంది అనేది కూడా మీకు తప్పకుండా అర్థమవుతుంది. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఆమె ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు లింకప్స్ చేస్తున్నారు, భారత్కి ఏ విషయాలు చేస్తున్నారు, ఇవన్నీ గమనించాలి. ఇది మన బాధ్యత. ఆలస్యం చేయకుండా వీడియోని ప్లే చేద్దాం. బంగ్లాదేశ్లో మైనారిటీలుగా ఉన్న హిందువుల మీద ఇప్పుడు దాడులు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులే టార్గెట్ గా దాడులు, లూటీలు, హత్యలు జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ సంక్షోభంలో ఆ దేశ హిందువులు ఇప్పుడు అతిపెద్ద బాధితులుగా ఉన్నారు. Democracy is not the law of majority, but the protection of minority. French philosopher, writer Albert Camus చెప్పిన గొప్ప మాటలు ఇవి. సో అదన్నమాట మ్యాటర్. తులసి చందు ఏంటి, బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దమనకాండ గురించి మాట్లాడడం ఏంటి అని చాలామందికి అనుమానం వస్తుంది. ఎత్తుకోవడం స్వరం కూడా అలాగే ఉంది. మారిపోయిన తులసి చందు అనుకున్నారు చాలామంది. కానీ అలా ముందుకు వెళ్తున్న కొద్దీ అసలు ఈమె ఏం చెప్పాలనుకుంటుంది ఈ వీడియో ద్వారా అనేది అర్థమైపోతుంది. స్టార్టింగ్లో ఒక కొటేషన్. ఏంటి ఆ కొటేషన్ అనేది మీరు చూశారు కదా, మరొకసారి. ఆఫ్ మైనారిటీ, ఫ్రెంచ్ ఫిలాసఫర్, రైటర్ ఆల్ లా ఆఫ్ మెజారిటీ. డెమోక్రసీ ఇస్ నాట్ ద లా ఆఫ్ మెజారిటీ. డెమోక్రసీ ఈజ్ నాట్ ద లా ఆఫ్ మెజారిటీ బట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద మైనారిటీ. ఆల్బర్ట్ కాము చెప్పినటువంటి ఒక కొటేషన్. సో ఇక్కడ ఈ కొటేషన్ అర్థం ఏంటి? మెజారిటీలను దృష్టిలో పెట్టుకొని కాదు, మైనారిటీలను దృష్టిలో పెట్టుకొని ఎప్పుడన్నా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. ఏ దేశంలోనైనా సమగ్రతను కాపాడాలి అంటే. సో ఇదే తీసుకుందాం ప్రమాణంగా. ఈమె మాట్లాడుకుంటూ వెళ్తారు కదా, ఏ విధంగా లింకప్ చేస్తారు భారత్కి, బంగ్లాదేశ్కి, అండ్ ఇక్కడ ఉన్నటువంటి హిందువుల్ని ఏ విధంగా నిందిస్తూ ఉన్నారు ఈవిడ. చూడండి, చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా దీన్ని పరిగణిస్తూ ఉన్నాను. అంటే ఒక దేశ ప్రభుత్వము, చట్టాలు ఓట్ బ్యాంక్ ఇచ్చే మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయకుండా ఆ దేశంలో ఉన్న మైనారిటీ ప్రజలను కూడా మెజారిటీతో సమానంగా చూస్తూ వాళ్లకు అన్ని రకాలుగా మరి తులసి చందు గారు, ఈ దేశంలో మైనారిటీ సంతుష్టీకరణ ఏ స్థాయిలో ఉందో మీకు తెలుసు కదా. కేవలం మైనారిటీల కోసం ప్రత్యేక ప్యాకేజీలు, ప్రత్యేక హక్కులు, రాజ్యాంగాల్ని మార్చేయడాలు చేశారు కదా. భారతదేశంలో మెజారిటీ హిందువుల్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకేదో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంబరాన్ని ఎక్కించేస్తున్నారు అన్నట్లుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు బ్యాటింగ్. కానీ ఇది కరెక్ట్ కాదు. భారతదేశంలో అయినా, బంగ్లాదేశ్లో అయినా, ఎక్కడైనా సరే హిందువులు మెజారిటీగా ఉన్నా, మైనారిటీలుగా ఉన్నా హక్కులు ఉండవు వారికి. మీరు ఇది చెప్పడానికి గల ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకోగలను. ముందు ఇంకా మన వాళ్ళకి కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. బంగ్లాదేశ్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు 100కు 100% సరిపోయే ఒక గొప్ప కొటేషన్ ఇది. షేక్ హసీనా ప్రభుత్వం మీద రిజర్వేషన్ల రద్దుని కోరుతూ విద్యార్థులు చేసిన పోరాటము, షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి ఇండియాకు వచ్చేసిన తర్వాత మైనారిటీ హిందూ, ఒకవేళ అదే నిజమే అనుకుంటే గనక సుప్రీంకోర్టు, ఆ దేశపు సుప్రీంకోర్టు క్లియర్గా ఏవైతే ఈ సవరణలు కోరుకుంటూ ఉద్యమానికి దిగినటువంటి విద్యార్థుల డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లకి అనుకూలంగానే తీర్పు ఇచ్చింది. తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ గందరగోళం నెలకొంది, ఎందుకు ఈ దారుణమైన పరిస్థితులు, ఈ ఉగ్రవాదం పేటరేగింది అంటే ఇది కేవలం రిజర్వేషన్ల అంశము అనే సాకు మీద జరిగినటువంటి ఒక దమనకాండ. ఆ దేశంలో ఎప్పటి నుంచో పాకిస్తాన్ ప్రేమికులు తిష్టవేసు కూర్చుని ఉన్నారు, ఒక పార్టీ రూపంలో, అపోజిషన్ పార్టీ రూపంలో. వాళ్ళు ఆ దేశాన్ని సెక్యులర్ దేశంగా చూడాలనుకోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటి? అక్కడున్న హిందువులకి, ఇతర మైనారిటీ వర్గాలకి ఇంకా అణచివేసేటటువంటి పరిస్థితులు కావాలని కోరుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా ఈ దమనకాండ. ఒకటి వాళ్ళకున్నటువంటి రాజకీయ ఆకాంక్షలు, మరోవైపు ఉగ్రవాదం మిళితమై జరిగినటువంటి ఉన్మాదం ఇది. మీరు
బంగ్లాదేశ్లో జరిగినటువంటి అల్లర్లని చాలా ప్రోగా చూపించారు. వారేదో కేరింతలు కొడుతున్న విద్యార్థుల్లాగా చూపించారు. కానీ ఆ దృశ్యాలను చూసే ఎవరికైనా అవి ఉగ్రవాదుల యొక్క వికృత చేష్టలు కానీ కనిపిస్తాయి. మీరు అలా చెప్పలేదు. ఈవెన్ బంగ్లాదేశ్లో కూడా ఈ సంతుష్టీకరణ వార్తలు చదవడం తగ్గలేదు. ఈవెన్ బంగ్లాదేశ్ విషయంలో కూడా హిందువుల్ని టార్గెట్ చేసేలాగా పక్కదారి పట్టింది. అందుకే ఇప్పుడు బంగ్లాదేశీ హిందువుల్ని కాపాడాలి అని చెప్పి పక్కదారి పట్టడం కాదు, పక్కదారి పట్టడమే అసలు లక్ష్యం. ఈ ప్లాన్లో అదొక ఎజెండా. తీవ్ర స్థాయిలో ఆందోళనలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో సేవ్ బంగ్లాదేశీ హిందూస్ అనే హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువులు ఇతర మతాల వాళ్ళ మీద జరుగుతున్న దాడులకి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడుల్ని ఖండిస్తూ బంగ్లాదేశ్ హిందువుల్ని రక్షించాలి అని చెప్పి మన దేశంతో సహా అనేక దేశాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఒక్క ఆగస్టు 4 జరిగిన ఘర్షణల్లోనే 14 మంది పోలీసులు చనిపోయారు. సిరాజ్గంజ్లో ఉండే ఎనాయత్పూర్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒకే ఒక ఘర్షణలో 13 మంది పోలీసులు చనిపోయారు. దీన్ని బట్టి బంగ్లాదేశ్లో శాంతి భద్రతలు ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా శాంతి భద్రతలు దిగజారిపోవడం వలన హిందువుల మీద దాడి చేశారు తప్ప ఉగ్రవాదులు అవి పటిష్టంగా ఉండుంటే మాత్రం వాళ్ళు ఏమాత్రం దాడి చేసి ఉండేవాళ్ళు కాదు. అలాగే బంగ్లాదేశ్లో ఈవెన్ పోలీసులు కూడా చనిపోయారు. హిందువులే కాదు, పోలీసులు కూడా చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోవటం వల్ల ఇప్పుడు హిందువులు రక్షణ లేదు అంటే దాని అర్థం ఏంటి? బంగ్లాదేశ్లో అయినా, భారతదేశంలో అయినా, పాకిస్తాన్లో అయినా, ఎక్కడైనా సరే చట్టం పని చేయలేదు, పోలీసులు పని చేయలేదు అంటే వాళ్ళకదే లాస్ట్ డే. అంతేనా? ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీ గ్యాంగ్ అన్నారు కదా, పోలీసుల్ని 15 నిమిషాలు పక్కన పెడితే మేమంటో చూపిస్తామని. సేమ్ రూల్ ఎక్కడైనా సరే అదే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ హిందువులు మాత్రమే చనిపోలేదు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈవిడ ఈ విధంగా నెరేట్ చేస్తున్నారనమాట. కారిటాస్ ఇంటర్నేషనల్ అనే క్యాథలిక్ చర్చ్ పీస్ మిషన్ ఇదొక స్వచ్ఛంద సంస్థ, పేదల కోసం పనిచేసే సంస్థ ఇది. ఈ సంస్థ బంగ్లాదేశ్లో కూడా పనిచేస్తుంది ఎప్పటి నుంచో. ఈ సంస్థ ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితుల మీద ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఆగస్టు 5, 6 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగిన హింసలో 232 మంది మరణించారు. జూలై 16 నుంచి ఆగస్టు 4 మధ్య జరిగిన దాడుల్లో 328 మంది చనిపోయారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో మొత్తం మరణాల సంఖ్య 23 రోజుల్లోనే 560 దాటింది. ఇది బంగ్లాదేశ్ పౌర ఉద్యమ చరిత్రలోనే అత్యంత రక్తపాతంతో పౌర ఉద్యమ చరిత్ర అంట. ఉగ్రవాద చర్యలు, దానికి జరిగినటువంటి పరిస్థితులు, ఇది పౌర ఉద్యమ చరిత్ర. ఏది పౌర ఉద్యమమో ఏది కాదో అర్థం చేసుకోలేని జనాలు ఇంకా ఉన్నారనుకుంటున్నారా మీరు? ఈ లెక్కలన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ పూర్వాపరాలు హిందువులు మాత్రమే చచ్చిపోలేదు, ఇది మ్యాటర్. ఇక్కడ హిందువులు మాత్రమే చచ్చిపోలేదనే దాన్ని డైల్యూట్ చేయడానికి అని చెప్పి ఇతర మరణాలను కూడా ఈవిడ ప్రోధి చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఏం పెట్టాలి? అటాక్స్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్ కాదు, నెంబర్ ఆఫ్ పీపుల్ డైడ్ ఇన్ బంగ్లాదేశ్ అని పెట్టాలి. అలా పెట్టలేదే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? సో ఇదంతా వక్రీకరణ. వీళ్ళు విషబీజాలు నాటడంలో నిష్ణాతులు. కూడుకున్నది అని చెప్పి ఆ కారిటస్ అనే సంస్థ విచారం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల్ని ఖండించిన ఆ దేశ ఆపద్ధర్మ పాలకుడు అయిన నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్, హిందువులు మన దేశ పౌరులే, వాళ్ళు కూడా షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మనందరితో కలిసి పోరాడారు, అటువంటి మన సోదరుల మీద దాడి చేయడం ఏంటి, అది హేయమైన చర్య అన్నారు. షేక్ హసీనా పాలనకు వ్యతిరేకంగా పోరాడి కష్టకాలంలో మన దేశాన్ని మనం సేవ్ చేసుకున్నాము. చూసారా, ఆ దేశం కష్టకాలంలో ఉండేనా? ఇప్పుడు ఉందా కష్టకాలంలో? షేక్ హసీనా ఉండేటప్పుడు సెక్యులర్ దేశం అని మీరే అంటారు కదా, ఇప్పుడు మతోన్మాద దేశంగా మారబోతోంది అది. అలాగే ఈ సోకాల్డ్ నోబెల్ బహుమతి గ్రహీత ఈ యూనస్ ఇప్పుడు ఈ విధమైనటువంటి ప్రకటన చేశాడు కాబట్టి బంగ్లాదేశ్లో మతోన్మాదం లేదు, చాలా కూల్గా ఉంది అని చెప్పడానిక? ఎవరి యూనస్, ఎవరికి పప్పెట్టు తెలియదా కథలు? మనం ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. అలాగే ఆర్మీ ఎవరి చేతిలో ఉందో కూడా మనకు తెలుసు. వీళ్ళందరూ కట్టగలిసి బంగ్లాదేశ్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ఈరోజు సఫలీకృతమయ్యారు. ఇప్పుడు ఈ విధంగా ఈయన ప్రకటన ఇస్తాడు, తోటి హిందూ సోదరులకు ఏమీ చేయొద్దు, దయచేసి అర్థం చేసుకోండి, పోలీసులు కూడా సహకరించండి అని. ఇలా వెనక్కి తిరగంగానే, కెమెరాస్ ఆఫ్ అవ్వగానే ఏసి పారదొబ్బండి, ఇదే సదావకాశం అంటారు వీళ్ళే. ఎవడు నమ్ముతాడు వీళ్ళని? ఇదా మనకి ప్రమాణం? ఆ దేశంలో ఉన్న హిందువులకు న్యాయం చేసేటటువంటి ఆర్టికల్ రాయటం అంటే ఇదా? ఆగస్టు 5న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
సైనిక విమానంలో ఇండియాకు ఆశ్రయం కోసం వచ్చేసిన తర్వాత ఒక్కసారిగా అక్కడ లా అండ్ ఆర్డర్ కుప్పగూలింది. ఎలాంటి భద్రతా చర్యలు లేకపోవడంతో రిజర్వేషన్ల ఆందోళనలోకి మతోన్మాద శక్తులు చొరబడ్డాయి. సో వాళ్ళు మైనారిటీలైన హిందువుల్ని మెజారిటీ ప్రజలైన ముస్లింలకు శత్రువులుగా చూపించి దాడులకు తెగబడుతున్నారు. బంగ్లాదేశ్ లో పరిస్థితుల వెనుక తన ప్రభుత్వాన్ని కూల్చేయడం వెనుక అమెరికా కుట్ర ఉంది అని చెప్పి షేక్ హసీనా అవామీ లీగ్ కార్యకర్తలకు రాసిన ఒక సంచలన లేఖ చెబుతోంది. బంగ్లాదేశ్ దక్షిణాన ఉన్న సెయింట్ మార్టిన్. సో మధ్యలో హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ పొలిటికల్గా అండ్ ఇతరత్ర అంశాల జోలికి ఎందుకు వెళ్తున్నారు అంటే ఇట్స్ జస్ట్ అ డీవియేషన్. డైరెక్ట్గా ఎందుకు వారు దాడులు చేస్తున్నారు, ఎవరి ప్రేరణతో చేస్తున్నారు, ఎంతమందిని చంపారు, ఎన్ని విధాలుగా చంపారు, ఇప్పటిదాకా వచ్చిన వార్తలెన్ని, రాని వార్తలెన్ని, పలు అంతర్జాతీయ అలాగే బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పత్రికలు ఏం రాస్తున్నాయి, ఇవంతా ఒక దగ్గర వడగొట్టి చెబితే గుండెలు బద్దలాడిపోతాయి ఒక్కొక్కడికి. అవన్నీ చెప్పకుండా మళ్ళీ ఇప్పుడు ఈ ఇంటర్లింకింగ్ అనమాట. అలా చెప్తూనే ఆవిడ పెట్టిన టైటిల్కి న్యాయం చేస్తున్నాను అని అనిపించుకుంటూనే మళ్ళీ దీన్ని ఒక రాజకీయ అంశంగాను మాత్రమే మార్చేటటువంటి ప్రయత్నం ఇది. దీవి నుంచి నేను తప్పుకొని బంగాళాఖాతంలో పాగా వేసేదానికి అమెరికాకు అనుమతి ఇచ్చి ఉంటే గనుక నేను ఈరోజు అధికారంలో కొనసాగేదాన్ని. అడ్డుకున్నందుకే నా ప్రభుత్వాన్ని కూల్చేశారు అని చెప్పి, అది అమెరికా కూల్చేసింది అని చెప్పి, దీని మొత్తం వెనుక విదేశీ కుట్ర ఉంది అని చెప్పి ఆమె ఆరోపిస్తూ కార్యకర్తలకు లేఖ రాశారు. అలాగే అల్లాదయతో త్వరలోనే దేశానికి తిరిగి వచ్చి పరిస్థితులను చక్కదిద్దుతాను అని చెప్పి ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ ఆ లేఖలో చెప్పారు అని చెప్పి ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. అయితే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది బంగ్లాదేశ్ లో హిందువుల మీద అటెల్లరు మళ్ళీ ఇప్పుడు హిందువులు అదేంటిది, తులసి చంద్ గారు హిందువుల గురించి కదా మాట్లాడాలి అని అనుకునే టైంకి మళ్ళీ వచ్చేస్తారనమాట. స్థాయిలో దాడులకు కారణాలేంటి, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు బంగ్లాదేశ్ హిందువులు గతంలో ఎప్పుడూ లేని విధంగా అంటే ఈవిడ న్యూస్ ఫాలో అవుతారు కానీ ఈవిడికి నచ్చినటువంటి ఐటమ్స్ని ముందుకు తీసుకొస్తారు, అంతే కదా అర్థం. బంగ్లాదేశ్లో నిత్య కృత్యం హిందువుల మీద దాడులు జరగడం, అక్కడ దేవి నవరాత్రులు చేసుకుంటే ఆ మండపాల మీద దాడి చేస్తారు. ఎన్ని సీసీటీవీ ఫుటేజీలు బయటికి రాలేదు. అలాగే వినాయక చవితి చేసుకున్నా అంత ఈజీగా చేసుకోలేరు. ఈవెన్ షేక్ హసీనా టైంలో కూడా ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన భయాందోళనలో బతకడానికి ఎలాంటి పరిస్థితులు దారితీశాయి అనేది తెలుసుకోవాలి. విద్యార్థుల ఆందోళనతో మొదలైన బంగ్లాదేశ్ సంక్షోభము మైనారిటీ హిందువుల మీద దాడుల దాకా ఎందుకు వెళ్ళింది అంటే ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తేలిగ్గా అర్థమవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే తేలిగ్గా అర్థం కావడానికి ఏమీ లేదు. మతోన్మాదం ఒకటి గుర్తుపెట్టుకోండి, మతోన్మాదం వాడికి ఎప్పటి నుంచో ఉన్నది, అప్పటికప్పుడు పుట్టింది కాదు. వాడి మైండ్లో ఇదే రైట్ టైం, మన మతాన్ని నమ్మని వాళ్ళని చంపాలి అని అనుకునేటటువంటి ఆలోచన ఉంటేనే, ఆల్రెడీ అది నిక్షిప్తమై ఉంటేనే అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడు. సో అటువంటి మతోన్మాదుల్ని ఎండగట్టాల్సింది పోయి ఏ పరిస్థితులు దారి తీసాయి, ఇవంతా ఈ కుక్కుడు స్టోరీలన్నీ కూడా వేస్ట్. ఎలా ఉంటాయో మనం చూద్దాం. చూడండి, 2022 బంగ్లాదేశ్ జనాభా లెక్కల ప్రకారం ఆ దేశ జనాభా 17 కోట్లు మాత్రమే. అందులో సుమారు 91% అంటే 15 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. ఆ తర్వాత స్థానం హిందువులది. 8% మంది హిందువులు బంగ్లాదేశ్ లో ఉన్నారు. అంటే 1,30,00,000 మందికి పైగా హిందువులు అక్కడ ఉన్నారు. అలాగే చెప్పడం చూసారా, అంటే 1,30,00,000, 8%. ఇంకా ముందు బుద్ధిస్టులు 10 లక్షల మంది, క్రిస్టియన్లు సుమారు 5 లక్షల మంది, ఇతర గిరిజన తెగలన్నీ కలిసి వాళ్ళంతా కలిసి సుమారు 2 లక్షల మంది దాకా ఉన్నారు. అంటే బంగ్లాదేశ్ మొత్తం జనాభాలో మైనారిటీలు మొత్తము 9% మంది మాత్రమే ఉన్నారు. ఆ 9%లో ఏకంగా 8% హిందువులే ఉన్నారు. ఎలా అనగలుగుతున్నారమ్మా ఆ మాట? ఏకంగా 8% మంది హిందువులు. ఆ పదప్రయోగాలు చూడండి. ఏకంగా అంటే ఓహో చాలా మంది హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్లో అని. ఒకసారి లెక్కలు చూడండి. 2022 ఎందుకు తీసుకుంటున్నారు మీరు? The Hindu population, which was nearly 30% in 1947, 30%, 30%, has now dwindled to just approximately 8%. ఎక్కడ 30%? ఇప్పుడు 8% ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ? చంపబడ్డారా? మతం మార్చబడ్డారా? పారిపోయారా? పారిపోయేలా చేశారా? ఇది కదా అసలు లెక్క. ఏకంగా 8% కాదమ్మా, దిగజారిపోయిన 8%. ఇంకా భవిష్యత్తులో అది 0కి వచ్చేస్తుంది. ఇది వాళ్ళ లక్ష్యం, అక్కడ ఉన్నటువంటి మత ఛాందసవాదుల లక్ష్యం. కంటికి కనిపిస్తున్న సత్యాల్ని కూడా ఎంత దారుణంగా మార్చి చెప్తున్నారంటే నిజంగా శోచనీయం. నాట్ ఓన్లీ ఇన్ బంగ్లాదేశ్, మీరు పాకిస్తాన్ తీసుకోండి. పాకిస్తాన్లో ఎంత జనం ఉండేవాళ్ళు? పాకిస్తాన్లో కూడా 24%, మనకి 1951 ఆ టైంకి హిందువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు 1% ఉన్నారంతే, ఒకే 1%. ఇప్పుడు పాకిస్తాన్లో కూడా ఇలాంటి అల్లర్లు జరిగితే అవి బయటకు వస్తే
ఏకంగా 1% ఉన్న హిందువులు అని అంటారేమో ఈవిడ. సో అది ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే వీళ్ళ ప్రతి మాటని మనం చాలా శ్రద్ధగా అర్థం చేసుకోవాలి. ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, దే ఆర్ యాంటీ హిందూ. ఇది నేను ఎక్కడైనా ఎన్ని వేదికల మీదైనా ఘంటాపథంగా చెప్తాను, దే ఆర్ యాంటీ హిందూ. హిందువులు ఐక్యంగా ఉంటే చూడలేరు, హిందువుల్ని వీళ్ళు పురుగుల్లా చూస్తారు. హిందువులు అంటే వీరికి గిట్టదు. ఏం అన్యాయం చేశారు హిందువులు, ఎవరికి ద్రోహం చేశారు హిందువులు? ఈరోజు భారతదేశంలో కూడా మతాంతరీకరణలు జరుగుతున్నాయంటే కారణం హిందువులే కదా. వాళ్ళు అన్నీ సత్యము, అన్నీ నిజము, అన్నీ సమానము అని నమ్మబట్టే కదా ఎవడో ఒకడు ఏదో ఒక రూపంలో వచ్చి ప్రలోభ పెట్టో భయపెట్టో మతాలు మారుస్తున్నారు. హిందువులు ఎవరికి ఏం అన్యాయం చేశారు? 1-2 ఎగ్జాంపుల్స్ చూపించి భూతద్దంలో పెట్టి ఏదో ప్రయత్నాలు చేస్తే కొన్ని వందల వేల ఎగ్జాంపుల్స్ అటువైపు కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు ఏకంగా అనే పదం వాడటం వెనుక ఇంత కథ ఉంది అనేది నేను అర్థం చేసుకోగలను, అలాగే మన వాళ్ళకు కూడా నేను అర్థం చేయించగలను. బంగ్లాదేశ్లో హిందువులు అతిపెద్ద మైనారిటీ సమూహంగా ఉంటున్నారు. సో బంగ్లాదేశ్లో హిందువులు అతిపెద్ద మైనారిటీ సమూహం, అతిపెద్ద. ఎక్కడ 30%, ఎక్కడ 8%. ఇది ఎలా తగ్గిందో ఒక వీడియో చేసి చెప్పండి నాకు. మీ క్రెడిబిలిటీని నేనే వేనోళ్ళ పొగుడుతాను. 30% ఉన్న హిందువులు ఏ విధంగా బంగ్లాదేశ్లో, పాకిస్తాన్ విషయం వదిలేయండి, అది అందరికీ తెలిసిందే. 30% ఉన్న వాళ్ళు 8%కి ఎలా దిగజారారు, ఎలా దిగిపోయారు, ఎవరు దిగజార్చారు? ఎన్ని ఘోరమైనటువంటి కృత్యాలు జరగకపోయింటే అది జరుగుంటుంది, ఎన్ని అత్యాచారాలు, ఎన్ని హత్యలు జరగకపోయింటే అది జరుగుంటుందండి. జస్ట్ ఇమాజిన్. ఎక్కడైనా సంఖ్య పెరుగుద్ది కానీ తగ్గుద్దా? లో ఉన్న సంక్షోభ పరిస్థితులకు హిందూ ముస్లిం ఘర్షణలే కారణం అంటే అస్సలు కాదు. హిందూ ముస్లింల ఘర్షణల వల్ల బంగ్లాదేశ్ మైనారిటీ సమూహంగా ఉంటున్నారు. ఓకే, దీని తర్వాత సో బంగ్లాదేశ్లో ఉన్న సంక్షోభ పరిస్థితులకు హిందూ ముస్లిం ఘర్షణలే కారణం అంటే అస్సలు కాదు. హిందూ ముస్లింల ఘర్షణల వల్ల బంగ్లాదేశ్ సంక్షోభం తలెత్తలేదు. బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో పాల్గొన్న కుటుంబాలకు తరతరాలుగా 30% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ పోరాటం చేస్తారు. ఇది చెప్పిందే చెప్పడం అంటారు, పాడిందే పాడురా పాసిపాలు దాసరా అని. చూడకపోతే గనక చూడండి, షేక్ హసీనా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా లక్షల మంది యువత రోడ్ల మీదకి వచ్చి పోరాటం. ఆ యువతలో మతాలు లేవు, నిరుద్యోగము వాళ్ళను అంతా కూడా ఏకం చేసింది. అందుకే షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆ ఆందోళనల్లో కేవలం ముస్లింలు మాత్రమే లేరు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా మహమ్మద్ యూనస్సే కన్ఫర్మ్ చేశారు. మహమ్మద్ యూనస్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఆపద్ధర్మ ప్రధాని. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎవరి పప్పెట్టో ఆయన చెప్పినవి ఇప్పుడు ప్రమాణంగా తీసుకోవాలి మనం. బంగ్లాదేశ్ ఈ 2 దేశాలు కూడా ఇండియా నుంచి విడిపోయిన దేశాలు కదా, అది అందరికీ తెలుసు. అయితే పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ, బంగ్లాదేశ్ మాత్రం ఇస్లామిక్ కంట్రీ కాదు. 91% ముస్లింలే బంగ్లాదేశ్ లో ఉన్నా కూడా బంగ్లాదేశ్ ఒక డెమోక్రాటిక్ కంట్రీ, ఒక సెక్యులర్ కంట్రీ. బంగ్లాదేశ్ సపరేట్ దేశం కోసం పోరాడిన పార్టీ అవామీ లీగ్. షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో ఆ పోరాటం, ఆ విజయము సాధ్యమైంది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ ఒక సెక్యులర్ దేశం, ఇండియాకు దగ్గరగా ఉండే దేశము, ఇండియా లాగే సెక్యులర్ దేశము, ఇండియా లాంటి నేచర్ ఉన్న దేశం బంగ్లాదేశ్. అయితే మన దేశంలో ఎలాగైతే హిందువుల జనాభా ఎక్కువ, ఎవడు కంపేర్ చేయమన్నాడు? కంపేర్ చేద్దాం, ఒక ఓపెన్ లైవ్ డిబేట్లో కంపేర్ చేద్దాం. ఈ సెన్సస్ అన్ని కూడా తీసుకొచ్చి ముందర పెడదాం. ఇప్పుడు చూసారా, మళ్ళీ ఇక్కడ కంపేర్ చేస్తాం. మన దేశంలో మెజారిటీ హిందువులు ఎలాగనో, మరి కొంచెం వెనక్కి వెళ్తాం. బంగ్లాదేశ్ అయితే మన దేశంలో ఎలాగైతే హిందువుల జనాభా ఎక్కువ, బంగ్లాదేశ్ లో ముస్లింల జనాభా ఎక్కువ. సో ఇప్పుడు అక్కడ అటాక్స్ జరుగుతున్నట్లుగా ఇక్కడ కూడా అటాక్స్ చేస్తున్నారు. అక్కడ మెజారిటీలు చేస్తున్నారు, ఇక్కడ మెజారిటీలు చేస్తున్నారు. అదే అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇస్లామిక్ మత ఛాందస్వాదులు బంగ్లాదేశ్ ఒక ముస్లిం కంట్రీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటారు. ఇది ఒక సెక్యులర్ కంట్రీగా ఉండకూడదు, ఒక ముస్లిం కంట్రీగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు అక్కడ ఉన్నారు. సో మన దేశంలో కూడా భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీగా ఉండకూడదు, ఇది హిందువుల దేశము కాబట్టి ఇది హిందువుల చూసారా, అది కథ, దేశంగానే ఉండాలి, ఇక్కడ హిందువులు మెజారిటీ కాబట్టి. ఇప్పుడు మత ప్రాతిపదికన బంగ్లాదేశ్ పాకిస్తాను విడిపోయినాయి కదా, మత ప్రాతిపదికన, ఇది గుర్తుంది కదా. మాకు ఒక దేశం కావాలని ముస్లింలు అడిగితే ఇచ్చిందే పాకిస్తాన్, తర్వాత అది బంగ్లాదేశ్కి మొక్కలైంది. మరప్పుడు ఇక్కడ భారతదేశం ఏమవుతుంది? హిందూ దేశమే అవుతుంది కదా. హిందూ దేశంగానే ఉండేది, దాన్ని సెక్యులర్ దేశం చేసింది ఎవరు? సరే, సెక్యులర్ దేశం అయ్యింది. మరి ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా సెక్యులర్ దేశం కదా, మరి ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి? అక్కడ ఎందుకు మతోన్మాదం పేటరేగింది? ఇక్కడ ప్రాబ్లం సెక్యులరిజంతో కాదు, ఎవరిని అణిచివేస్తున్నారు, ఎవరిని సంతుష్టీకరణ రాజకీయాలతో మేపుతున్నారు అనే దగ్గర ఇక్కడ ఉంది. మతోన్మాదుల్ని మతోన్మాదులుగా కాకుండా మానవతావాదులుగా చూపించే ప్రయత్నం ఉంది చూడండి, అక్కడుంది పొరపాటు. సో మీలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ నిరేషన్ను ఎవరికి అర్థం కాదు చెప్పండి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న మెజారిటీలతో, ఇక్కడున్న హిందువులతో
అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మెజారిటీలు అక్కడ ఉన్న ముస్లింలతో బంగ్లాదేశ్ ముస్లింలతో ఎలా పోలుస్తారమ్మా? బంగ్లాదేశ్గా ఉండకూడదు, ఇది హిందువుల దేశము కాబట్టి ఇది హిందువుల దేశంగానే ఉండాలి, ఇక్కడ హిందువులు మెజారిటీ కాబట్టి హిందువుల దేశంగా ఉండాలి అని చెప్పి. హిందువులు మెజారిటీ కాబట్టి కాదు, అంతే. అదే ఈ చరిత్ర తెలిసినా సగం సగం చెప్పడంలో మీరు నిష్ణాతులను ఆల్రెడీ చెప్పాను కదా, ఆ కితాబ్ ఇచ్చేస్తాను ఆల్రెడీ. ఇది హిందూ దేశంగానే ఆవిర్భవించింది, అలాగనే మొక్కలై సచ్చింది. ఎంతోమంది హిందువుల ఊచకోత జరిగింది. ఇవాళ ఆగస్టు 15 కదా, ఆగస్టు 14 అర్ధరాత్రి ఏం జరిగిందో ఒక్కసారి ఆ పుస్తకాలు తెచ్చుకొని చదవండి. మనసున్న వాళ్ళే అయితే తప్పకుండా కరుగుతుంది. ఎన్ని లక్షల మంది హిందువుల ఊచకోత జరిగిందో. బంగ్లాదేశ్ ఏర్పడిన టైంలో కూడా అంతే స్థాయిలో అన్ని లక్షల మంది హిందువుల ఊచకోత జరిగింది. మతాంతరీకరణలు జరగకుండా, మతోన్మాదం పేటరేయకుండా, ఈ హత్యలు అత్యాచారాలు జరగకుండా ఇంత క్షీణత ఉంటుందా? 30% నుంచి 8%కి, 24% నుంచి 1%కి అటు పాకిస్తాన్లో హిందువుల జనాభా ఎలా తగ్గుతుంది? ఎవరు తగ్గిస్తున్నారు? ఇక్కడ భారతదేశంలోనే తీసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువులందరూ కూడా మతోన్మాదులు. వీళ్ళందరూ ఇక్కడ హిందూ దేశంగా దీన్ని చూడాలనుకుంటున్నారని అంటున్నారు కదా. ఇక్కడ కూడా హిందువులు తగ్గుతున్నారుగా. ఒకప్పుడు ఉన్నటువంటి హిందువుల శాతంతో పోల్చుకుంటే హిందువుల శాతం ఇక్కడ భారతదేశంలో కూడా మీరు అనుకుని ఏడుస్తున్నారు కదా 24 గంటలు మెజారిటీ హిందువులని. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మైనారిటీ హిందువులు, ఈశాన్య రాష్ట్రాల్లో మైనారిటీలు. ఎన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారో మీకు తెలియదా? ఎందుకు జరుగుతుంది ఈ క్షీణత ఇక్కడ కూడా, భారతదేశంలో కూడా? అదే మీరు కోరుకుంటున్నారు అనుకోండి. ఎందుకు ఈ అబద్ధాలు, ఎందుకు ఈ కళ్ళబుల్లి కబుర్లు ఎందుకు? ఒక వర్గం ఎట్లా కోరుకుంటుందో అక్కడ కూడా ఒక వర్గము బంగ్లాదేశ్ సెక్యులర్ కంట్రీగా ఉంది. అక్కడ వర్గాన్ని ఇక్కడ వర్గంతో పోలుస్తున్నవే. నిజంగా ఆ మైండ్ సెట్ టోటల్లీ డ్యామేజ్డ్. ముస్లిం దేశంగానే ఉండాలి, ఇస్లామిక్ కంట్రీగా ఉండాలి అని చెప్పి కోరుకునే వర్గం ఉంది. షేక్ హసీనా ముస్లిం అయినా కూడా ఆమెకు సెక్యులరిస్ట్. అవామీ లీగ్ సెక్యులర్. ఒక వర్గమే ఉందనుకోండి, చిన్న వర్గం ఉందనుకోండి. అందరూ కాదని చెప్తున్నారు కదా, బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు అందరూ కాదు, అందులో చేరినటువంటి చిన్న వర్గం అలా చేస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ బంగ్లాదేశ్లో ఉన్న అన్ని జిల్లాల్లో ఎలా అటాక్స్ జరుగుతాయి అంటే అక్కడున్న మెజారిటీ హిందూ ద్వేషులు, మైనారిటీ ద్వేషులు, మతోన్మాదంతో నిండిపోయిన వాళ్ళు. కాబట్టి అలా జరిగింది. కొంత మాత్రమే ఉంటే కొన్ని ప్రాంతాల్లోనే అలజడులు రేగాలి, కానీ అలా జరగట్లేదే. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కంపేర్ చేస్తున్నారే. ఇక్కడున్న భారతదేశంలో ఉన్న హిందువులు ఎంతమంది మీద అటాక్ చేశారు, ఈ విధంగా మూకదాడి చేశారు, ఈ విధంగా ఆక్యుపై చేసుకున్నారు ఇతరుల యొక్క ఆస్తులు పాస్తులు. చూపించండి నాకు లిస్ట్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఆధారాలతో సహా చూపించండి. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల హత్యాకాండ గురించి చెప్పకుండా ఈ సొల్లంతా చెప్తూ డైల్యూట్ చేయడం కాకపోతే ఏంటండి ఇది? పార్టీ అయితే బంగ్లాదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఖలీదా జియా నేతృత్వంలో ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. సో ఖలీదా జియా మాజీ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ పార్టీ కూడా దేశాన్ని పాలించింది. అయితే సైద్ధాంతికంగా మెజారిటీ మతస్థులైన ముస్లింలకు అనుకూలంగా ఉండే పార్టీ అది. కాబట్టి ఇది కూడా మళ్ళీ అబద్ధమే. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది పాకిస్తాన్ ప్రో పార్టీ. ఇక్కడున్న బంగ్లాదేశ్ని పాకిస్తాన్లో కలపాలి అనే ఒక ఎజెండా ఉన్న పార్టీ. పాకిస్తాన్ ముక్కలైనప్పుడు ఈ బంగ్లాదేశ్లో పాకిస్తాన్ ప్రేమికులందరూ కూడా ఒక దగ్గర చేరి ఏర్పడినటువంటి పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. దీని ద్వారా ఆ దేశంలో రాడికలిజం అనేది నిరంతరం నూరిపోస్తూ అందరినీ మతోన్మాదులుగా మార్చారు. అక్కడ ఏ ఒక్కడైనా సరే రెడీ టు కిల్ హిందూస్. ఇది బిట్టర్ ఫ్యాక్ట్. షేక్ హసీనా గారు ఎంతో అంతో ఆ సెక్యులరిజం విలువలు పాటించటం వల్ల మొన్నటి వరకు ఆ పరిస్థితి అలా లేదు. అప్పుడప్పుడు దాడులు జరిగేవి, తరచుగా జరిగేవి. ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి వెళ్ళి కొడుతున్నారు. బంగ్లాదేశ్లో ఉండే మైనారిటీ ప్రజలు హిందువులైనా బౌద్ధులైనా క్రైస్తవులైనా సెక్యులర్ పార్టీ అయినా అవామీ లీగ్ వైపు ఉన్నారు. ఎందుకంటే ముస్లిం పక్షపాత పార్టీగా ఉండే సైద్ధాంతికంగా మెజారిటీ మతస్థులైన ముస్లింలకు అనుకూలంగా ఉండే పార్టీ అది. కాబట్టి బంగ్లాదేశ్లో ఉండే మైనారిటీ ప్రజలు హిందువులైనా బౌద్ధులైనా క్రైస్తవులైనా సెక్యులర్ పార్టీ అయినా అవామీ లీగ్ వైపు ఉన్నారు. ఎందుకంటే ముస్లిం పక్షపాత పార్టీగా ఉండే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కంటే వాళ్లకు సెక్యులర్ పార్టీ అయినా అవామీ లీగ్ చాలా సేఫ్గా ఉంటుంది. కాబట్టి సో వాళ్ళ హక్కుల్ని కాపాడే పార్టీగా అవామీ లీగ్ అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి వాళ్ళు అవామీ లీగ్ వైపు ఉన్నారు. కాబట్టి మైనార్టీలు అవామీ లీగ్కి ఒక ఓట్ బ్యాంక్గా ఉన్నారు. ఇప్పుడు హిందువుల మీద జరుగుతున్న దాడుల విషయంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మీద కూడా విమర్శలు ఉన్నప్పటికీ జమాతే ఇస్లామిక్ అనే ఒక మతోన్మాద సంస్థ పాత్ర ఎక్కువగా వినిపిస్తోంది. జమాతే ఇస్లామీయే ఈ పార్టీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీకి బ్యాక్ బోన్. ఈ జమాతే ఇస్లామీని నిషేధించింది షేక్ హసీనా. ఇప్పుడు అది మళ్ళీ యాక్టివేట్ అయ్యింది. ఆ రెండు ఒకటే, అవి రెండు వేరు కాదు. ఆ సంస్థే
ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడుతోంది అనే కథనాలు ఉన్నాయి. షేక్ హసీనా ఆ ప్రభుత్వం సంస్థ కాదు, బంగ్లాదేశ్లో సోకాల్డ్ మెజారిటీ ఉన్నారే, ఆ మెజారిటీలో మెజారిటీ అంటే 1-2% తప్ప 99% అక్కడ ఉన్నటువంటి మెజారిటీలు యావత్ బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇది నగ్న సత్యం. జమాతే ఇస్లామీ సంస్థని నిషేధించింది. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి ఆమె ఇండియాకు వచ్చేసిన తర్వాత ఈ సంస్థకి కొమ్ములు వచ్చేసినట్టు అయింది. ఈ సంస్థ చాలా యాక్టివ్ అయిపోయింది. సో సహజంగానే ఆ సంస్థ బంగ్లాదేశ్ కేవలం ముస్లింల దేశంగానే ఉండాలి అని కోరుకుంటుంది. అది సహజంగానే ఆ సంస్థ ఒక ఉగ్రవాద సంస్థని కూడా అవి చేసే యాక్టివిటీస్ని కూడా దుర్మార్గంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది పోయి సహజంగానే ఇట్స్ ఏ నేచర్ ఆఫ్ బిహేవియర్. షేక్ హసీనా గారి బెడ్రూమ్లోకి వెళ్ళి ఆవిడ తాలూకా లోదుస్తుల్ని ప్రదర్శిస్తూ ఉంటే యువత కేరింతలు కొట్టారు. ఆఫ్టర్ దిస్ సక్సెస్, ప్రొటెస్ట్ సక్సెస్ అయిన తర్వాత ఈ నెరేటివ్ ఎక్కడ నేర్చుకున్నారండి? నాకు అర్థం కాదు. ఇస్లామిక్ కంట్రీగా అవ్వాలి అని కోరుకుంటుంది కాబట్టి మతోన్మాదులకు అక్కడ ఉన్న మైనారిటీ హిందువులు ఇమీడియట్ టార్గెట్ అవుతారు. మైనారిటీల మీద దాడులకు అందుకే తెగబడుతున్నారు. వాళ్ళు షేక్ హసీనా మీద ప్రజల్లో ఉన్న కోపాన్ని మత రాజకీయం కోసం వాడుకుంటున్నారు. వాళ్ళ శత్రువు షేక్ హసీనాకు ఇండియా ఆశ్రయం ఇచ్చింది కాబట్టి, ఇండియాలో కూడా మెజారిటీ ప్రజలు హిందువులు కాబట్టి ఇండియాను ప్రస్తుతం సో ఇప్పుడు మళ్ళీ అక్కడ హిందువుల మీద దాడి జరగడానికి కూడా కారణం ఎవరు? భారతదేశం. షేక్ హసీనా గారికి రాజకీయ శరణార్థిగా ఆవిడ్ని కాపాడింది కదా భారతదేశం. సో భారతదేశం ఎలా కాపాడుతుంది? షేక్ హసీనా మీద మాకు కోపం ఉంది, ఆవిడని ఇచ్చుంటూ మేము బహిరంగంగా ఉరి తీసేవాళ్ళం. ఆ షేక్ హసీనా తండ్రిని ఎలాగైతే చంపామో అలాగే ఈవిడిని కూడా చంపి రాళ్లతో కొట్టి ఆ యొక్క ఆ ఘటనని ఆస్వాదించేవాళ్ళం. చేతికాడికి అందినటువంటి ఈ విధ్వంసకర ఘట్టాన్ని దూరం చేసేసినటువంటి భారతదేశం మీద ఎలా పగ తీర్చుకోవడం? సరే, ఓ పని చేద్దాం, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని వేటాడదాం, రండి, కత్తులు పట్టండి, బాంబులు పట్టండి, తోసేద్దాం, నరికేద్దాం. ఇదే కదా? ఇంత దుర్మార్గం ఏంటండి? నాకు అర్థం కాదు. ఒక హిందుత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ పాలిస్తోంది కాబట్టి. భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఏంటి? సుప్పనాతి సొప్పకట్ట పార్టీయా? కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మైనారిటీ సంతుష్టీకరణ పార్టీ కాదా? అది సెక్యులరిజం పార్టీయా? భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ. మీరే లేబుల్స్ వేసేసేయండి. మరి భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ లేబుల్ వేద్దాం, మరి కాంగ్రెస్ పార్టీకి ముస్లిం పార్టీ అందామా? అక్కడ ముస్లిం పార్టీ అంటేనే ఇక్కడ హిందుత్వ పార్టీ అనాలి. ఏ ఏ పార్టీలు ఎవరి కోసం, ఎవరి హక్కుల కోసం పనిచేస్తున్నాయో ఒకసారి ఆలోచిద్దాం, ఆలోచించి మాట్లాడదాం. ఈ లింకప్స్ అన్నీ ఎందుకు? ప్రస్తుతం ఒక హిందుత్వ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ పాలిస్తోంది కాబట్టి ఈ కారణాలు వాళ్ళు హిందువుల మీద, అక్కడ మైనారిటీ హిందువుల మీద దాడులు చేయడానికి. అంతేగాని బంగ్లాదేశ్లో ఎవ్వరికీ మతోన్మాదం లేదు బ్రదర్. చాలా హ్యాపీగా వాళ్ళు సౌభ్రతృత్వంతో హ్యాపీగా ఉంటే వాళ్ళకి మన భారతదేశం డిస్టర్బ్ చేసింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ డిస్టర్బ్ చేసింది, అందుకే వాళ్ళ మెదడు దొబ్బింది, అక్కడికి వెళ్ళి హిందువుల మీద దాడి చేస్తున్నారు. అంతేగాని మతోన్మాదం కాదు. అసలు వాళ్ళకి మతోన్మాదమే లేదా? తులసి చందు గారు చెప్తున్నారు, రాసుకోండి పేపర్లో. పురిగొల్పే కారణాలు. సో బంగ్లాదేశ్లో ఇస్లామిక్ మతోన్మాదులకు ఇమీడియట్ టార్గెట్గా హిందువులు దొరికారు అక్కడ. అందుకే షేక్ హసీనాను ఆపత్కాలంలో ఆదుకున్న ఇండియా మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి ఇప్పుడు బంగ్లాదేశ్ హిందూ మైనారిటీస్ కోరుకుంటున్నారు. అయితే వాళ్ళు కోరకపోయినా కూడా స్పందించాల్సిన, సహాయం చేయాల్సిన బాధ్యత, నైతికంగా వాళ్ళ వైపు నిలబడాల్సిన బాధ్యత మన దేశం మీద ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఇవాళ కాదు, మొదటి నుంచి ఉంటుంది. మొత్తం అక్కడ ఉన్న హిందువులందరినీ కూడా భారతదేశం తెప్పించేస్తే అదొక ఇస్లామిక్ కంట్రీ అయిపోతే ఇటుపక్క పాకిస్తాన్, అటుపక్క బంగ్లాదేశ్, ఎలాగో శ్రీలంక చైనాకి పప్పేట అవుతుంది, ఇక్కడ మయన్మార్ కూడా చైనాకే వెరసి ఈ చుట్టుపక్కల ఇంకొంచెం బాణాలు ఎక్కువగా గుచ్చుకుంటాయి భారతదేశానికి. అది రుచికరంగా ఉంటుంది మనకి. అక్కడున్న హిందువులు అక్కడే ఉండాలి, అక్కడే పోరాడాలి, విజయమో వీర స్వర్గమో అన్నట్లుగా ఉండాలి. అక్కడ హక్కులు కల్పించాలి అని మీరు మాట్లాడాలి తప్ప అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చేయాలి. ఎందుకు తీసుకురావాలి? బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వస్తున్నారే, అదొక ఇస్లామిక్ దేశం లాంటిదే అయినప్పటికీ కూడా రోహింగ్యాలు ఇక్కడ చొరబడతా ఉంటే అక్రమంగా ఏ రోజున ఒక వీడియో చేశారా వాళ్ళు మెడపట్టి గెంటేయాలని చెప్పేసి? ఇన్ని రకాలైనటువంటి ట్విస్టులు, హిపోక్రసీలు నేను ఎక్కడ చూడలే. కూడా బంగ్లాదేశ్ ఏర్పాటప్పటి నుంచి కూడా మోస్ట్ ఫ్రెండ్లీ కంట్రీ, ఒక సిస్టర్హుడ్, బ్రదర్హుడ్ని పంచుకునే లాంటి కంట్రీ ఇండియాకు బంగ్లాదేశ్. కాబట్టి ఎందుకు? షేక్ హసీనా ఉంది కాబట్టి. ఇప్పుడు ఆ పరిస్థితులు ఉండవు. భారతదేశానికి ఒక మిత్రదేశం లాంటి, అంతో ఎంతో మిత్రదేశం లాంటి బంగ్లాదేశ్ మొన్నటి వరకు ఉండే. ఇప్పుడే బంగ్లాదేశ్ కూడా మనకు శత్రువే, నో డౌట్ ఇన్ దట్. ఇదే వీళ్ళకి కావాలి. ఏ దేశంలో షేక్ హసీనా గారిని డిక్టేటర్ అని, సేమ్ మోదీని ఎలాగైతే
వీడియోలు చేసి ప్రోపగండా క్రియేట్ చేశారో నిబ్బారాతి అండ్ వీళ్ళందరూ కలిసి, అలాగే వీళ్ళు కూడా వీడియోలు చేశారు షేక్ హసీనా మీద, తను ఒక డిక్టేటర్ అని. ఘర్షణలు ఆందోళనలు జరిగినా అక్కడ ఎక్కువ నష్టపోయేది ఆ దేశంలో ఉండే మైనారిటీలు. సో బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. సో కాబట్టి హిందువులు ఎక్కువ నష్టపోతున్నారు, అలాగే స్త్రీలు ఎక్కువగా నష్టపోతారు, చిన్నపిల్లలు ఎక్కువగా నష్టపోతారు. బంగ్లాదేశ్లో కూడా అదే జరుగుతోంది. నష్టపోవడం కాదు, చచ్చిపోతున్నారు, అక్కడ చచ్చిపోతున్నారు. ఎవరైతే అశక్తులు బలహీనులు ఉంటారో వాళ్ళ మీద ఎక్కువగా దాడులు చేస్తారు, వాళ్ళు ఈజీ టార్గెట్ అవుతారు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ దేశమైనా సరే లౌకిక దేశంగా ఉన్నప్పుడే చాలా భద్రంగా ఉంటుంది. అందుకే మీ లౌకికత్వం గురించి నిర్వచనాలు మాకు తెలుసమ్మా, తెలుసు. మీ లౌకికవాదం ఏంటో మాకు తెలుసు. ఇన్ ద నేమ్ ఆఫ్ లౌకికవాదం మీరేం చేస్తున్నారో కూడా. ఆర్ఎస్ఎస్ నాయకుడు రామ్ మాధవ్ బంగ్లాదేశ్ సెక్యులర్ సమాజంగా ఉండాలి, అదే ఆధునికత అని చెప్పి ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికకు ఒక వ్యాసం రాశారు చూడండి. అందులో మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ ని ఆధునిక సెక్యులర్ దేశంగా నిలబెట్టాలి అని చెప్పి రామ్ మాధవ్ సూచించారు. దీన్ని ఖచ్చితంగా ఇస్లామిక్ దేశాలన్నీ కూడా సెక్యులర్ దేశాలుగానే ఉండాలి, అప్పుడే అక్కడ ఉన్నటువంటి హిందువులకి లేదా ఇతర మైనారిటీ వర్గాలకి రక్షణగా ఉంటుంది. భారతదేశానికి ఒకడు సెక్యులరిజం నేర్పించనక్కర్లే. 1947 నుంచి 1975-76 దాకా మన భారతదేశం హిందూ దేశంగానే ఉండే అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్. ఏమైనా అన్యాయాలు జరిగాయా, అక్రమాలు జరిగాయా? ఈ సెక్యులరిజం అనేది యాడ్ అయిన తర్వాతే భారతదేశంలో సో ఎక్కడ ఏది ఉండాలో అక్కడ అది ఉండాలి. వాళ్ళకి మతోన్మాదం ఉంటుంది కాబట్టి ఇస్లామిక్ దేశము అంటూ ఒక మతం పేరుతో దేశాలు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అవి సెక్యులర్ దేశాలుగా ఉండాలి. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈవిడ భారతదేశానికి కబుర్లు చెప్తారు, నీతి కబుర్లు చెప్తారు. మనం అప్రిషియేట్ చేయాలి. ఏ దేశమైనా ఆధునిక సెక్యులర్ దేశంగానే ఉండాలి. అయితే సెక్యులర్ కూడా కాదు, ఆధునిక సెక్యులర్ దేశంగా. ఇదే రామ్ మాధవ్ ఇదే సూచనను మన దేశంలో ఉండే బీజేపీ కార్యకర్తలకు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు, మోడీ భక్తులకు, వాట్సాప్ యూనివర్సిటీకి చేయగలరా? భారతదేశం సెక్యులర్ కంట్రీగానే ఉండాలి అని చెప్పి బహిరంగంగా పిలుపునివ్వ. ఇది ఒక పదాలు నేర్చుకున్నారు, మోదీ భక్తులు, వాట్సాప్ యూనివర్సిటీ, ఇంకేదే ఆర్ఎస్ఎస్. ఈ పదాలు లేకపోతే ఏ వీడియో కూడా కంప్లీట్ కాదు. అందుకని వీళ్ళని తుక్కడే మీడియా, సోరోస్ మీడియా అనేది ఊరకనే అనేది కాదు. నేను ఎస్ భారతదేశాన్ని ఆధునిక సెక్యులర్ సమాజంగానే నిలుపుకుందాం మనము అని చెప్పి రామ్ మాధవ్ చెప్తే ఆర్ఎస్ఎస్ వాదులు ఒప్పుకుంటారా? బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అని. నీకు ఎత్తుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటమ్మా, నాకు అర్థం కాదు. బంగ్లాదేశ్ హిందువుల గురించి చెప్పు అంటే భారతదేశానికి సెక్యులరిజం పాఠాలు నేర్పిస్తున్నావా? ఇక్కడున్న హిందువులకి ఏ హిందువులు మతం కోణంలో వెళ్ళి ఇంకొక మతం మీద దాడి చేశారు చెప్పండి? మత మార్పిళ్ళ పేరుతో హిందువుల మీద దాడి, లవ్ జిహాదీ పేరుతో హిందువుల మీద దాడి, ఈవెన్ వక్ఫ్ యాక్ట్ల పేరుతో కూడా హిందువుల మీద దాడి. ఎన్ని రకాల దాడులు ఇక్కడ జరుగుతూ ఉంటే వీళ్ళకి సెక్యులరిజం పాఠాలు నేర్పిస్తున్నావా? హాయిగా నిద్రాడంలో జోగుతున్నటువంటి హిందూ సమాజం నుంచి నువ్వేం భయపడక్కర్లేదు. వాళ్ళు ప్యూర్ సెక్యులర్స్, వాళ్ళు ఎప్పటికీ మారరు. మారే రోజు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నువ్వు అటు కబుర్లు చెప్పి ఇటు కబుర్లు ఎందుకు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇది 100% వాస్తవం. దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి, వాళ్ళ వైపు నిలబడాలి, వాళ్ళకు మనం గొంతునివ్వాలి. కానీ బీజేపీ ఐటీ సెల్ వాట్సాప్ యూనివర్సిటీ చేస్తున్న ప్రతి ప్రచారము వాస్తవమేనా అంటే కాదు. వాట్సాప్ వీడియోస్ రూపంలో మీకు ఏ న్యూస్ సోర్సు లేకుండా ఒక సమాచారాన్ని కుక్ చేసి పంపించారు అంటే అది రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వండి వార్చి ఎమోషనల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి క్రియేట్ చేసిన వార్త అని అర్థం చేసుకోవాలి. అది ఏ పార్టీకి సంబంధించిందైనా, దేనికి సంబంధించిందైనా, వితౌట్ ఎనీ సోర్స్ మీకు ఏదైనా వాట్సాప్లో ఒక ర్యాండమ్ ఫార్వర్డ్ వచ్చింది అంటే. సో ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ మధ్య వాట్సాప్లో బాగా వైరల్ అవుతున్నటువంటివి ఫేస్బుక్ అండ్ ఇతర మాధ్యమాల్లో ఈ హిందువుల మీద అరాచకాలు బంగ్లాదేశ్లో జరుగుతున్నవి వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఒక 100 సర్క్యులేట్ అవుతున్నాయి అనుకోండి, అందులో ఒక 2-3 ఫేక్ వీడియోలు ఉంటాయి. అంటే ఎక్కడో జరిగినవి ఇక్కడ జరిగినట్లుగా ప్రచారం జరుగుతూ ఉంటాయి. బట్ నిజానికి అవి సత్యం కావు, నిజమే ఒప్పుకుందాం. కానీ మిగతా 98 సత్యమే కదా. ఇప్పుడు ఈవిడ ఇలా చెప్పడంలో అంతరార్థం ఏంటంటే వాట్సాప్లో వచ్చిన ఏదీ సత్యం కాదు, ఫేస్బుక్లో వచ్చిన ఏదీ సత్యం కాదు, తులసి చందు గారి ఛానల్ ఓపెన్ చేసి చూసేదే సత్యం. సో అలా చెప్పడానికి అని చెప్పేసి ఇక్కడ ఒక కొంత ఇవన్నీ బ్రెయిన్ వాష్ గ్యాంగ్స్. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్పేవన్నీ కూడా మొత్తం సగానికి సగం సొల్లే. దాని వెనుక పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి అనేది అర్థం చేసుకోవాలి. అలాంటి ఫార్వర్డ్స్ బంగ్లాదేశ్ దేశం వదిలి వెళ్ళిపోయిన రోజే ఆగస్టు 5వ తేదీ రోజు స్వతంత్రంగా ఫార్వర్డ్ చేయకండి. ముఖ్యంగా మతాన్ని దేశం వదిలి వెళ్ళిపోయిన రోజే ఆగస్టు 5వ తేదీ రోజు సాయంత్రమే గతంలో నేను పోస్ట్ చేసిన వీడియోని రికార్డ్. సో అసత్యాల్ని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయకండి. ముఖ్యంగా నేను కోరుకునేది అదే, అసత్యాల్ని చెప్పకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్ధసత్యాలను అసలు చెప్పకండి. లేదా మేము చెప్పేవన్నీ కూడా యాంటీ హిందూ వ్యాఖ్యలే అని డిస్క్లైమర్ పెట్టుకోండి.
వాట్సాప్లో ఎలాగో ఫేక్వి అవి అన్ని పార్టీల వాళ్ళవి మీరు అన్నట్లుగానే తిరుగుతూ ఉంటాయి. అంత అర్థం చేసుకోలేని వెర్రి జనం ఎవరు లేరు ఇక్కడ. కానీ ఇక్కడ ఏం పాయింట్ చెప్తున్నారు? మతానికి సంబంధించిన సెన్సిటివ్ విషయాలని ఫార్వర్డ్ చేసేటప్పుడు మాత్రము ఈ జాగ్రత్త ఖచ్చితంగా. అక్కడ హిందువులకు జరుగుతున్న దాడుల్ని మీరు ఫార్వర్డ్ చేయకండి, ఇక్కడున్న హిందువులు యాక్టివేట్ అయిపోతారు. అమ్మో రేపొద్దున మా మీద కూడా ఇలా దాడులు జరిగితే అనే ఒక రియలైజేషన్కి వచ్చేస్తారేమో అనే భయంతో చెప్తున్నటువంటి ఒక నోటీసు లాగా ఉంది తప్ప ఇంకేమీ లేదు ఇక్కడ. పాటించాలి. సో కాబట్టి ప్రతి వాట్సాప్ ఆగస్ట్ 5వ తేదీ రోజు సాయంత్రమే గతంలో నేను పోస్ట్ చేసిన వీడియోని రికార్డ్ చేశాను కాబట్టి ఆ వీడియోలో మీకు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అనే విషయాన్ని కవర్ చేయలేకపోయాను. సో అప్పుడున్న రాజకీయ వాతావరణాన్ని ప్లాన్ బిలో ఉన్నది ప్లాన్ ఏలో చెప్పలేం కదా. అది ప్లాన్ ఏ. ముందుగా షేక్ హసీనాని చంపేయాలి, మిస్ అయింది. ఆ తర్వాత అదే మాటున హిందువుల్ని వేసేయాలి. ఇస్లామిక్ దేశంగా ఎలా మారుతుంది మరి? హిందువులు ఉంటే మారుతుందా? మారదు కదా. సో అందులో భాగంగా ప్రథమ పాఠంలో మీరు చెప్పాల్సింది చెప్పారులేండి. రెండోది ముందే ఎలా చెప్పేస్తారు మీరు? మేము చెప్పాం రెండోది అది కూడా జరుగుద్ది అని మాత్రమే ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో దాని కింద చాలా మంది వచ్చి కావాలనే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పట్లేదు, హైడ్ చేశాను అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు తెలుసుకోవడం కోసమే ఈ విషయాన్ని చెప్తున్నాను. బంగ్లాదేశ్లో హిందువుల్ని కాపాడాలి. మీరు ఇప్పుడు కూడా బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల మీద దాడి గురించి మీరు చెప్పట్లేదు. ఇక్కడ భారతదేశంలో ఉన్న హిందువుల్ని బ్లేమ్ చేస్తున్నారు ఈ వీడియో ద్వారా. కావాలంటే ఓపెన్ డిబేట్కి సిద్ధం నేను. బాధ్యత మన దేశానికి ఉంటుంది. సో మన దేశంలో కూడా మెజారిటీ హిందువులకి మైనారిటీగా ఉన్న ముస్లిమ్స్ని కానీ క్రిస్టియన్స్ని కానీ శత్రువులుగా చూపించే ధోరణిని ఎవరమ్మా ఇక్కడ శత్రువులుగా చూస్తున్నారు? ఎవరిక్కడ కాఫీర్లు, ఎవరిక్కడ హరాంలు, ఎవరిక్కడ పాపాత్ములు, ఎవరిక్కడ విగ్రహారాధికులు, ఎవరిక్కడ సాతానులు? ఏ విధంగా మతోన్మాదం ఎక్కడ పేట్రేగుతుంది? ఎందుకు హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళకి ఈ పాఠాలు చెప్తున్నారు మీరు? ఎందుకు ఇలా చెప్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఆ మెజారిటేరియన్ వాదాన్ని ఖచ్చితంగా మానుకోవాలి. ఎక్కడుంది మెజారిటేరియన్ వాదం? లేదు. ప్రజలతో సమానంగా హక్కుల్ని సమాన అవకాశాలని ఉండేలాగా చూసుకుని ఎక్కడున్నాయి సమాన హక్కులు చెప్పండి. ఇవాళ వక్ఫ్కు ఉన్నటువంటి భూముల చిట్టా గురించి ఒక వీడియో చేయండి. అన్ని లక్షల ఎకరాల భూములు వారికి ఉన్నాయి. ఇప్పుడు మైనారిటీలకి మెజారిటీలకి సమాన హక్కులు అంటే వీరికి ప్రత్యేక హక్కులు ఇవ్వడం కాదు కదా. అందరినీ ఒకే చట్టం కింద తీసుకొచ్చే యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు మీరు? ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఎందుకు ఎన్ఆర్సీని యాక్సెప్ట్ చేయట్లేదు? దేశాన్ని అంతటినీ కూడా ఫిల్టర్ చేసేది అదే కదా. అందరినీ భారతీయులుగా మార్చేది అదే కదా. ఒకే చట్టం కిందకి తీసుకొచ్చేటటువంటి చట్టాలను ఎందుకు మీరు ఆమోదింపచేయరు? ఎందుకు యాక్సెప్ట్ చేయరు? హిందువులకి ఎందుకు ఈ పాఠాలు? ఇప్పుడు లౌకిక విధానం అనేది ఏ దేశానికైనా ఒక శ్రీరామ రక్షలాగా ఉంటుంది. మన దేశంలో కూడా అమ్మా శ్రీరామ రక్ష అంట. వామో వాయో. మైనారిటీల మీద అనేక దాడులు జరిగాయి, దళితుల మీద దాడులు జరిగాయి, మహిళల మీద అనేక దాడులు జరిగాయి. మణిపూర్లో జాతుల ఘర్షణ జరిగింది. అప్పుడు కూడా మైనారిటీల హక్కులు కాలరాయబడ్డాయి. మణిపూర్లో మైనారిటీల మీద దాడులు జరిగినప్పుడు, మహిళల మీద దాడులు జరిగినప్పుడు ఏ మాత్రం కనికరం లేకుండా, మానవత్వం లేకుండా మాట్లాడిన వాళ్ళు ఈరోజు బంగ్లాదేశ్ మైనారిటీ. మణిపూర్లో 2 జాతుల మధ్య ఘర్షణ. మరి సందేశ్ ఖాళీలో ఏం జరిగింది? అదెందుకు మాట్లాడరు? అమ్మో, హిందువుల గురించి దాడుల గురించి ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఖండించాలి. కానీ ఎప్పుడైనా సరే మైనారిటీల వైపు మెజారిటీ వాళ్ళు ఉండాలి. అప్పుడే అది బ్యాలెన్స్ అవుతుంది. ఎక్కడ మైనారిటీలు, దళితులు, గొంతులేని వాళ్ళు, చిన్న చిన్న సమూహం. కన్నయ్యలాల్ అని ఒకసారి కొట్టి చూడండి. రాజస్థాన్ కన్నయ్యలాల్ మర్డర్ అని ఎవరెవరి మీద దాడి చేశారో తెలుస్తుంది. పాల్ఘర్ సాధువులు అని కొట్టి చూడండి, ఎలా వారిని చంపారో తెలుస్తుంది. బజరంగ దళకు సంబంధించిన హరి, కర్ణాటకకు సంబంధించిన వ్యక్తి, ఆ హత్య గురించి ఒకసారి కొట్టి చూడండి. యూపీలో 2 పిల్లల్ని గొంతు కోసి చంపినటువంటి సాదిక్, అలాగే వారి తమ్ముడు, ఏ విధంగా ఆ ఘటన, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూడండి. ఇలా తరచుగా ఇక్కడ వరంగల్లో సాయిబాబా గుడి పూజారిని చంపేశారు. ఎవరు చంపారు? మన తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఘర్షణాపూరితమైనటువంటి ఘటనలు, వాటి వెనుక ఎవరు ఉన్నారు చూడండి. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. మణిపూర్ని తీసుకొస్తా ఉన్నారు. మణిపూర్లో 2 జాతుల మధ్య ఘర్షణ. అది మోదీ వచ్చినప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్నది. మిషనరీలు చొరబాట్లు చేయటం వల్ల జరుగుతున్నటువంటి అకృత్యాలు అవి. దాంట్లో చాలా చాలా మ్యాటర్స్ ఉన్నాయి. డ్రగ్స్ ఉంది, చైనా తాలూకా అక్రమ ఆయుధాలు ఉన్నాయి. ఒకటేంటి, ఒక క్రిస్టియన్ దేశంగా ఏర్పాటు చేయాలనే అమెరికా కుట్ర కూడా ఉంది. మరి సందేశ్ ఖాళీ గురించి కూడా మాట్లాడాలి కదా. ఇప్పటిదాకా ఒక్కరోజైనా మాట్లాడలేదు. సమూహాలు కష్టంలో ఉన్న వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఖచ్చితంగా
ఆ స్పృహ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నిలబడాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో స్పృహ ఈ భారతదేశంలో ఉన్న ప్రతి హిందువుకి ఉన్నది. హిందువులకి కొత్తగా పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదు. అందులోనూ మీలాంటి వాళ్ళ దగ్గర పాఠాలు నేర్చుకునే కర్మ లేదు. ఇక్కడ హిందువులు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నవారు కాబట్టి సర్వధర్మ సమభావన కలిగి ఉండి అన్ని విధాలుగా సహనంతో ముందుకు సాగుతూ ఉన్నారు. వీళ్ళే క్రైస్తవులుగా మారుతున్నారు, వీళ్ళే ముస్లింలుగా మారుతున్నారు, వీళ్ళ సంఖ్య తగ్గించుకుంటున్నారు, వాళ్ళ సంఖ్య పెంచుతున్నారు. ఇంకేం కావాలి? హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న వాళ్ళంతా కూడా మెజారిటేరియనిజాన్ని పక్కన పెట్టి ఆలోచించాలి. దేశము, చట్టాలు, హక్కులు మెజారిటీ ప్రజల్ని బట్టి. ఈ వీడియో చేయడంలో పరమార్థం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువుల మీద అటాక్ జరిగితే జరగండొచ్చు, కానీ భారతదేశంలో ఉన్న హిందువుల మీద అటాక్స్ జరగవు, జరగలేదు, జరగబోవు. మీరు అనవసరంగా టెన్షన్ పడకండి, హాయిగా దుప్పటేసి పడుకోండి. ఇప్పుడు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి కదా, జాగో హిందూ జాగో అని. వాటిని చూసి భయపడి అలాంటి భయాలేమీ లేవు, మీరు చక్కగా పడుకోండి. అంటే మీ ఇంటి గడప దాటి కొట్టే వరకు కూడా మీరు భయపడక్కర్లేదని చెప్తారు వీళ్ళు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి అని చెప్పటం అనేది మన ధర్మం. నీకేం కాదని చెప్పేసి ఇలా కళ్ళబొల్లి కబుర్లతో అధపాతాళంలోకి తోసేయటం అనేది అధర్మం. అది ఉండాల్సింది. దేశంలో ప్రతి మనిషికి సమాన హక్కులు ఉండాలి, ప్రతి జీవికి సమన్యాయం ఉండేలాగా ఉంటేనే అది ఆధునిక సమాజం అవుతుంది. మన భారతదేశం ఎప్పటికీ ఒక పాకిస్తాన్ లాగానో, ఒక బంగ్లాదేశ్ లాగానో, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగానో మారకుండా ఉండాలి అంటే భారతదేశం బంగ్లాదేశ్ ఈరోజు ఎలా ఎందుకు మారింది? షేక్ హసీనా మీద ఎందుకు మరి వ్యతిరేకంగా వీడియోలు పెట్టినావు నువ్వు? ఆవిడ ఉంటే బాగానే ఉండేదిగా బంగ్లాదేశం. భారతదేశం ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగానో, పాకిస్తాన్ లాగానో, బంగ్లాదేశ్ లాగానో ఎందుకు మారుతుంది? ఒకవేళ మారితే ఇక్కడున్న హిందువుల్ని ఎప్పుడైతే దాడులకు గురి చేస్తారో అప్పుడు మారుద్దేమో. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? మరొకసారి వెనక్కి వెళ్తాను నేను. ఆధునిక సమాజం అవుతుంది మన భారతదేశం. ఎప్పటికీ ఒక పాకిస్తాన్ లాగానో, ఒక బంగ్లాదేశ్ లాగానో, ఒక ఆఫ్ఘనిస్తాన్ లాగానో మారకుండా ఉండాలి అంటే భారతదేశం ఖచ్చితంగా ఒక లౌకిక దేశంగా మాత్రమే ఉండాలి. దేశంలో ఉన్న ప్రజలందరి భద్రతకు సమాన లౌకిక దేశంలో ఉండాలి అనుకుంటే కనుక యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రావాలని కోరుకోండి. ఫస్ట్ అవకాశాలకు భరోసా ఇచ్చే ఆధునిక ప్రజాస్వామ్యంగా మాత్రమే భారతదేశం ఉండాలి. అలా చేయాల్సింది ఒకటి, మతాలను పక్కన పెట్టి మనుషులుగా సాటి మనిషిని ప్రేమించాలి. సేవ్ బంగ్లాదేశ్ మైనారిటీ హిందూస్. సొల్లు చెప్పారు ఇప్పటి వరకు. సో ఇదంతా మనం గమనించిన తర్వాత ఈవిడ వీడియోకి మనం పెట్టాల్సిన టైటిల్ ఏంటి? ఆవిడేదో బంగ్లాదేశ్ హిందువుల గురించి కాదు, బంగ్లాదేశ్ హిందువులకు జరుగుతున్న హత్యాకాండ గురించి చేస్తున్న వీడియో కాదు, భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు వ్యతిరేకముగా నా వీడియో అని పెట్టుకోండి తులసి చందు గారు. ఇది పెర్ఫెక్ట్గా ఉంటుంది. నేను సమ్మరైజ్ చేసేది ఏంటి అంటే, మన దేశం ఈరోజు ఇలా ఉంది అంటే కారణం ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువులు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సిరియా, లిబియా, బంగ్లాదేశ్, బర్మా ఏదన్నా తీసుకోండి, ఆయా దేశాల్లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండడానికి కారణం అక్కడ మెజారిటీ వాళ్ళు. ఇక్కడ మెజారిటీ వాళ్ళని అక్కడ మెజారిటీ వాళ్ళతో పోల్చి చూడటం నాకు తెలిసి కోటి జన్మల పాపం. హిందువుల్ని మతోన్మాదులుగా చూడటం లేదా చూపించటం, హిందువుల్ని ఉగ్రవాదులుగా కథనాల ద్వారా నెరేటివ్ చేయటం అనేది నిజంగా చాలా పెద్ద గర్హనీయమైన చర్య. మెయిన్ పాయింట్ ఏంటంటే, పాకిస్తాన్లో 1951లో 24% మంది ఉన్నటువంటి హిందువులు ఈరోజు 1%కి ఎలా దిగజారారు. లాస్ట్లీ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు కూడా 30% నుంచి 8%కి ఎలా పడిపోయారు. ఏకంగా 8% ఉన్నారని చెప్పేస్తున్నారు ఈవిడ. ఎక్కడ ప్రాబ్లం ఉందనేది ఆలోచించండి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం జనాభా పెరుగుదల, క్రైస్తవ జనాభా పెరుగుదల, హిందువుల జనాభా తరుగుదల కూడా గమనించండి. త్వరలో లెక్కలు వస్తాయి కదా, అప్పుడు మాట్లాడుకుందాం ఇంకా క్లియర్గా. మెజారిటీలో ఈ భారతదేశంలో హిందువులుగా ఉన్నారు అంటే కొన్ని రాష్ట్రాల్లో కాదు, కొన్ని రాష్ట్రాల్లో హిందువులు మెజారిటీగా లేని రాష్ట్రాల్లో మణిపూర్ ఇలాంటి చోట్ల ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు, కేరళలో ఏం జరుగుతుందో మీరు చూస్తున్నారు. ఓవరాల్గా చూసుకున్నా భారతదేశంలో హిందువులు మెజారిటీలుగా ఉన్నారు కాబట్టి ఈ దేశం ఇలా ఉంది. ఇక్కడ మైనారిటీలుగా హిందువులు మారిపోతే అంటే వీళ్ళ లక్ష్యం అదే, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి రుచి. సో ఈ కంపారిటివ్లు, ఈ కంపారిజన్లు, ఈ నాన్సెన్స్ అంతా కూడా పక్కన పెట్టి ఇటువంటి వారి వీడియోల్ని చాలా సునిశ్చితంగా గమనించండి. నేను ఓపెన్గానే చెప్తున్నా, భారతదేశంలో భారతీయులు జాగృతం కండి, ఇటువంటి వాళ్ళ నెరేటివ్లో పడకండి. తస్మాత్ జాగ్రత్త. జై హింద్, జై భారత్.